బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హామాన్ ఉన్నాడు, మొర్దెకై ఉన్నాడండి. రెఫరెన్స్లు కూడా చెప్తాను. మూడో అధ్యాయము ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనము, 5వ వచనం, 6వ వచనం చూడండి. అంతే. హామాన్ను చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రమే తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటను మొర్దెకై స్వల్ప జనముకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి ప్రయత్నములు ప్రియమైన బిడ్డలారా, అంటే మొదటి కారణం ఏంటంటే, మొర్దెకై హామాను చూసినప్పుడు నమస్కరించలేదు కాబట్టి హామానుకి మొర్దెకై మీద కోపం వచ్చేసింది. బైబిల్లో ఒక మాట ఉందండి ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఒకని కోసం గోతులు తవ్వితే నువ్వు త్రువ్వుకున్న గోతులు నువ్వే పడతావు అన్నట్టుగా సామెత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, మొర్దెకైని హామాను చంపాలని ప్రయత్నం చేశాడు. 50 మూరల ఒక ఏమంటారు దాన్ని, ఉరికొయ్య తయారు చేయించి ప్రియమైన బిడ్డలారా దాని మీద ఆయన్ని చంపేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే ఉరికొయ్య తయారు చేయించాడో ఆ ఉరికొయ్య మీద ఎవరిని చంపడం జరిగింది? హామాన్ని చంపడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు సౌలు ఉన్నాడండి. సౌలు ఉన్నాడు. దావీదు మీద ప్రియమైన బిడ్డలారా, దావీదు మీద మరి సౌలు విషపు చూపు నిలిపాడు. ఏ చూపమ్మా? విషపు చూపు నిలిపాడు. విషపు చూపు నిలిపితే ప్రియమైన బిడ్డలారా, ఎందుకు నిలిపాడంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము, 8వ వచనము 9వ వచనము చదవండి ఒకసారి. తర్వాత చదవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, దావీదు మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తి కలిగినవాడు. అయితే ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఈ ఇజ్రాయేలు స్త్రీలు ఫిలిష్తీయుల మీద జయాన్ని తీసుకొచ్చాడు కాబట్టి దావీదు ఫిలిష్తీయుల్ని హతం చేశాడు కాబట్టి ఇజ్రాయేలు స్త్రీలందరూ ఏం చేశారంటే ఊళ్ళో నుండి తంబుర్లతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు ఏమని పాడారంటే, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరని పాడారు. ఆ మాటలు సౌలునికి ఇంపుగా ఉండనందున అతడు బహుకోపం తెచ్చుకొని
వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే. రాజ్యం తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడో అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు దీని బిడ్డలారా, ఇక్కడ దావీదు మీద పదే పదే సౌలు చంపాలని ప్రయత్నం చేసినా కానీ, ఎంత హింసించినా కానీ, ఎంత బాధ పెట్టినా కానీ, ఎంతగా దావీదుని తరిమినా కానీ ప్రియమైన బిడ్డలారా, దావీదు మాత్రము పొరపాటున కూడా ఎదురు తిరగలేదు. దావీదు మాత్రం పొరపాటున ఎదురు తిరగలేదు. సౌలు అభిషేకించబడ్డాడు, దావీదు కూడా అభిషేకించబడ్డాడు. అయితే దావీదు యొక్క విధానం ఏంటంటే, అభిషేకించబడినటువంటి దేవుని చేత అభిషేకించబడిన సౌలు జోలికి వెళ్ళకూడదని దావీదు యొక్క విధానం. కానీ సౌలు మాత్రం ప్రియమైన బిడ్డలారా అభిషేకించబడ్డాడు, కానీ సౌలు మాత్రం అది చేయలేదు. ఏం జరిగింది ఇక్కడ మనం చూస్తే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపుటలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూచి సౌలు దావీదునకు భయపడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, 2 సార్లు ఈటి తీసుకొని తరిమినా కానీ తప్పించుకొని పారిపోయాడు దావీదు. ఎందుకనంటే దావీదు కంటే ఎవరు తోడైనాడంట? దావీదుకు దేవుడు తోడైనాడు కాబట్టి దావీదును దేవుడు కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ప్రత్యేకంగా మనం చూస్తే సౌలునంట దేవుని కృప, సౌలుకి దేవుని కృప దూరం అయిపోయిందంట. సౌలుకి దేవుని కృప ఏమైపోయిందంట? దూరం అయిపోయిందంట. సౌలు దేవుని కృప విడిచిపెట్టేసిందంట. సౌలు అంట దేవుడు విసర్జించాడంట. బైబిల్లో మనం చూస్తే సౌలు దేవుడు ఏం చేశాడు? విసర్జించాడంట. కారణం ఏంటంటే ఇప్పుడు దేని బిడ్డలారా, దేవుడు సౌలుకి చెప్పినటువంటి మాట వినలేదు కాబట్టి, సౌలు దేవుని మాట వినలేదు కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మరి బలమైన వాటిని ఉంచి బలహీనమైన వాటిని చంపి అమాలేకుల విషయంలో ప్రియదేని బిడ్డలారా, ఆ జంతువుల విషయంలో కానీ ఆ విషయంలో కానీ ప్రియదేని బిడ్డలారా అలా చేశాడు కాబట్టి, దేవుని మాటను ధిక్కరించాడు కాబట్టి, తిరుగుబాటు స్వభావం లేని వ్యక్తి కాబట్టి ప్రియదేని బిడ్డలారా, తిరుగుబాటు చేయడం సోది చెప్పుడుతో సమానమైన ఆయన వాక్యం సెలవిస్తుంది కాబట్టి సౌలు ఆ విధంగా చేశాడు కాబట్టి సౌలును దేవుడు ఏం చేశాడంటే విసర్జించాడు. సౌలు స్థానంలో సౌలు యొక్క రాజు స్థానాన్ని ప్రియదేని బిడ్డలారా దేవుని మాట దావీదు వినలేదు కాబట్టి సౌలు మీద ప్రియదేని బిడ్డల సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు కాబట్టి, అసూయ కలిగి ఉన్నాడు కాబట్టి, ద్వేషిస్తున్నాడు కాబట్టి ప్రియదేని బిడ్డలారా దావీదు మౌనంగా భరించాడు కాబట్టి, తాళుకున్నాడు కాబట్టి, ఓర్చుకున్నాడు కాబట్టి ప్రియదేని బిడ్డలారా సౌలు రాజుగా ఉన్నటువంటి ఆ స్థానాన్ని దేవుడు సౌలును విసర్జించి దావీదుకు ఆ స్థానాన్ని అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియదేని బిడ్డలారా, నేను 15 నిమిషాలు అని చెప్పాను కదా, మీకు 15 నిమిషాలనే చెప్తాను. ఇంకెంత మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియదేని బిడ్డలారా మరొక మాట, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం. అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంది. ప్రైజ్ ది లార్డ్. చాలండి ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ మనకి హేబేలు కయ్యూను మనకు కనబడతారు. కాబట్టి ఇక్కడ కయ్యూను అన్న, హేబేలు తమ్ముడు. ఇక్కడ దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు. హేబేలు అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడంటే శ్రేష్టమైన తీసుకొచ్చాడు. అదేవిధంగా ప్రియదేని బిడ్డలారా ఇక్కడ హేబేలు అర్పణ ఎలాంటిదంటే శ్రేష్టమైంది, అది కొవ్వినదంట.
అలాంటి దాన్ని హేబేలు అర్పించేలేక ప్రియన్, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించలేకే, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించకపోయేలేక ప్రియన్ బిడ్డారా, కయ్యూను కంట మిక్కిలి కోపం వచ్చేసిందంట. ఏమొచ్చేసిందంట? మిక్కిలి అంటే చాలా ఎక్కువగా హేబేలు మీద కోపం వచ్చేసిందంట. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా ప్రియన్ బిడ్డారా? ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? తన నాన్న పొలంలో ఉన్నప్పుడు ప్రియన్ బిడ్డారా ఏం చేశాడు? తమ్ముడు పొలంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? చంపివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ తమ్ముని యొక్క రక్తము నేలలోండి నాకు మొరపెట్టుచున్నది అంటాడు దేవుడు. నా తమ్మునికి నేను కావలవాడినా? ఇలా మాట్లాడతాడండి. అంటే ద్వేషం అనేది ఎంత ఎక్కువగా, ద్వేషం, ఒక మనిషిలో ద్వేషం అంటే ఎంత భయంకరం ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అసూయ అంటే ఎంత భయంకరం ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట దీని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరొక మాట ఏమని ఉంటుందంటే, అది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము కాలంలో ప్రియన్ బిడ్డలారా బావులు ఉన్నాయి. ఇస్సాకు కాలంలోకి వచ్చేలేకి అబ్రహాము కాలంలో ఆ బావులని పూడ్చివేయబడ్డాయి. ఫిలిష్తీయులు శత్రువులు పూడ్చివేశారు. అయితే ఇప్పుడు ఇస్సాకు కాలంలో ప్రియన్ బిడ్డలారా ఆ బావులు త్రవ్వగా, ఇస్సాకు సేవకులు త్రవ్వగా జలలు గల ఓటలు వచ్చినాయంట. జలలు గల ఓటలు వచ్చినాయంట ప్రియన్ బిడ్డలారా. అప్పుడు ప్రియన్ బిడ్డలారా ఇస్సాకు తవ్వించినప్పుడు బావులు జలలు గల ఓటలు వచ్చిన తర్వాత ఫిలిష్తీయులంట ఇస్సాకు మీద అసూయ పడ్డారంట. ఇస్సాకు మీద ఏం చేయబడ్డారు? అసూయ పడ్డారంట. నేను చెప్పే విషయం ఏంటంటే, ఏదో మెసేజ్లు చాలా రాసుకొని చెప్పుకోవచ్చు, కానీ మీకు అంటే మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నా కానీ, మనల్ని మీద అసూయ పడుతున్నా కానీ, మన మీద అసూయ పడుతున్నా కానీ నువ్వేం చేయాలంటే, దావీదు ఏ విధంగా మౌనంగా ఉన్నాడో, ఇస్సాకు ఏ విధంగా మౌనంగా ఉన్నాడో మనం చూస్తే, కొంచెం దేవునికి అప్పగించే వాళ్ళంగా మనం ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తారంటే ప్రియన్ బిడ్డలారా, వాళ్ళ ఎదుటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే అది, ఒక దైవ సేవకుడి పేరు చెప్పను, మీకే తెలుసులే నేను చెప్తే. ఆ దైవ సేవకుడి పేరు కూడా చాలామంది చూస్తుంటారు. అలా తర్వాత ఇంటికి వెళ్ళిపెట్టి పలానా కదా పలానా మీరు మాట్లాడుకుంటారు కూడా. ఒక దైవ సేవకుడు ప్రియన్ బిడ్డలారా, యూట్యూబ్లో కూడా ఉంది అది, మళ్ళీ మీరు ఎక్కడెక్కడికి వెళ్ళబాకండి. మళ్ళీ ఒక దైవ సేవకుడు, ఒక మంచి దైవ సేవకుడు ఆయన. ఆ దైవ సేవకుడు సేవ చేస్తున్నాడు. ఒక 200 మంది ఈ సంఘానికి వస్తారు. వస్తుంటే ప్రియన్ బిడ్డ రోజు ఒక ఆమె కూరగాయలు తెచ్చి ఇచ్చేదంట. ఏం చేయదంట? కూరగాయలు తెచ్చి ఇచ్చేదంట. కూరగాయలు తెచ్చే సమయంలో ఆమె కూరగాయలు తెచ్చిపోద్ది. ఇచ్చే సమయంలో అయ్యగారు కూరగాయలు ఇస్తున్నాను ఏవండి అనిందంట. ఆయన బాత్రూంలో ఉండి స్నానం చేస్తా, అమ్మ అక్కడ మంచం మీద పెట్టేసి వెళ్ళిపోండి అన్నాడంట. అప్పుడు ఆమె పూల వ్యాపారం చేస్తుందంట. ఆమె ఏ వ్యాపారం చేస్తుంది? పూల వ్యాపారం చేస్తుంది. కూరగాయలు అక్కడ పెట్టడము, ముందు పూలు కావాలి పెట్టిందేమో ప్రియన్ బిడ్డలారా, కూరగాయలు ఆడ పెట్టేసి పూలు మర్చిపోయింది. ఆ తర్వాత ప్రియన్ బిడ్డలారా, ఆ తర్వాత సంఘ పెద్ద భార్య వచ్చిందంట. ఎవరి భార్య? సంఘ పెద్ద భార్య వచ్చిందంట. పూలు అన్నీ రాలిపోయి చెదురుమదురుగా ఉన్నాయంట. కొంచెం ఏదో ఆ కంటికి అట్లా కనపడించింది, నాకు తెలియదు. కనబడితే మరి ఆయనకి చెప్పకుండా ఎందుకని పూలు వచ్చినాయి ఇక్కడికి ఏంటి అని చెప్పి, ఇక నా సంఘంలో ఆదివారం అయితే ఆ రోజంతా అందరికి చెప్పేసిందంట. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఇక వాళ్ళందరూ ఒకరికొకరు గుసగుసలు ఆడుకుంటున్నారంట. ఏంటంటే గుసగుసలు ఆడుకుంటున్నారంట. అవునేమంటే ఇంకేం చెప్పాలి, నేను గుసగుసలు ఆడుకుంటుంటే ప్రియన్ బిడ్డలారా, ఇక చెప్పినటువంటి ఆ రోజు గుసగుసలు ఆడుతున్నారు. ఆ తర్వాత వారంలో కొంతమంది కట్టయిపోయారంట.
ఆ తర్వాత వారంలో కొంతమంది రాకుండా ఆగిపోయారంట. ఆ తర్వాత ఒక రిటైర్డ్ టీచరు, ఏమయ్యా నువ్వెట్టా మ్యారేజ్ చేసుకోలేదు కదా, ఒంటరిగా ఉన్నావు కదా, మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, ఈ పనులేంటి నీకు అని ఆయన అడిగాడంట. ఏంటయ్యా అసలు ఏం జరిగింది ఏంటి అని. అదేనయ్యా సంఘపద్ద భార్య మాకు చెప్పింది ఇది విషయము ఇది అని చెప్పిన తర్వాత ఆమెను రమ్మని చెప్పు అని చెప్పి ఆమెను పిలిచాడంట. పిలిచిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, అమ్మా ఇది నేను స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలో ఉన్నప్పుడు ఆమె కూరగాయలు ఆడబెట్టేసి ఈ పూలు కూడా తీసుకోబోకుండా ఆడపెట్టేసి వెళ్ళిపోయింది. సాయంకాలం వచ్చి తీసుకోపోయిందమ్మా ఆమె, కావాల్సింటే ఆమెను పిలిపించి నేను మాట్లాడిస్తాను అని చెప్పిన తర్వాత ఆమె ప్రియమైన బిడ్డలారా బాధపడి పశ్చాత్తాపడి బాధపడిందంట. సరే ఆ దైవ సేవకుడు ప్రియమైన బిడ్డలారా ఏం చేశాడంటే, అమ్మ పోయి నువ్వు జిల్లేడు పూలు ఒక గంప నిండా తీసుకురమ్మా అని చెప్పాడంట. ఏ పూలు? జిల్లేడు పూలు గంప నిండా తీసుకురమ్మని చెప్పిన తర్వాత ఒక బుట్ట నిండా తీసుకొచ్చాడంట. ఫ్యాన్ వేయమ్మా అని చెప్పాడంట. ఏం చెప్పాడు? ఫ్యాన్ వేయమ్మా అని చెప్పాడంట. ఫ్యాన్ వేస్తే ఆ జిల్లేడు పూలన్నీ గాలికి చిందర బందర అయిపోయినాయంట. ఏమైపోయినాయంట? అయ్యా ఫ్యాన్ వేస్తే అన్నీ పోతున్నాయ్యా, అన్నీ గాలికి ఎగిరిపోతున్నాయి, మళ్ళీ ఏలాలంటే కష్టం అన్నాడంట. అదేనమ్మా నువ్వు చేసినటువంటి పొరపాటును బట్టి ఏ విధంగా జిల్లేడు పూలు గాలికి ఎగిరిపోయినాయో సంఘములో ఉన్నటువంటి అనేక ఆత్మలు ఏమైపోయినంటే నీ మాటను బట్టి చెదిరిపోయినాయి అమ్మా. ఇప్పుడు వాటిని సమకూర్చాలంటే ఎంత అని చెప్పి బాధపడ్డాడంట. ఆ మొహం చూసేదానికి ఇష్టపడలేదంట. ఆ మొహం చూసేదానికి కూడా ఇష్టపడలేదంట. అంటే ఆమె నన్ను క్షమించయ్యా అని బాధపడి దుఃఖపడిందంట. కానీ ఆ దైవజనుడికి గాయం మానలేదంట. మొహం చూడలేకపోతున్నాడంట. అయితే ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు ఆయనకి ఒక దర్శనం వచ్చిందంట. ఏం దర్శనం అంటే ప్రియమైన బిడ్డలారా, ఒక పూల తోటలో అనేక పూలు, రకరకాల పూల మొక్కలు ఒక తోటలో ఉన్నాడంట. ఒక ఆయన అంగీ వేసుకొని ఒక పెద్ద ఆయన కూడా ఆమెతో ఎవరినైతే ఆమె ఆయన మీద నిందేస్తుందో, ఎవరినైతే ద్వేషిస్తున్నాడో ఆమె ఆయన వెంట ఉందంట. ఆ పెద్ద ఆయనతో కూడా అంగీ వేసుకున్నటువంటి ఆయనతో కూడా ఉందంట. ఈయన్ని ప్రియమైన బిడ్డలారా, ఈ దైవజనుడిని నలుగురు కుర్రోళ్ళు దగ్గరకు వచ్చి భయంకరంగా కొడుతున్నారంట. భయంకరంగా ఏం చేస్తున్నారంట? కొడుతున్నారంట. కొట్టినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆయనకి ఈ దర్శనం ఏంటి, అసలు అర్థం ఏంటని కలవరపడిపోయి బాధపడుతూ అలా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా దాని యొక్క అర్థం ఏంటయ్యా నాకు చెప్పుమని దేవుణ్ణి అడిగితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీవు ఆమె నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగింది, పశ్చాత్తాపడింది, క్షమించయ్యనింది. కానీ నీకు క్షమించే మనసు లేదు. నువ్వు గొప్ప దైవజనుడు, మళ్ళా నువ్వు అనేక మంది, వేల మంది నీ ద్వారా రక్షించబడ్డారు. అయితే నువ్వు ఆమెను ద్వేషిస్తున్నావు, ఆ ముఖం చూడలేకపోతున్నావు నువ్వు. అందుకని నేను ఆమెను క్షమించాను, నేను నిన్ను శిక్షించాను అని చెప్పాడంట దేవుడు. నేను నిన్ను శిక్షించానని చెప్పాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మళ్ళీ పశ్చాత్తాపడిన తర్వాత దైవజనుడి ప్రియమైన బిడ్డలారా, ఆమె మీద ద్వేషం వదిలిపెట్టేసిన తర్వాత, ప్రభువా నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో వేడుకున్న తర్వాత, మరలా ప్రియమైన బిడ్డలారా వెళ్ళినటువంటి వాళ్ళు మరలా ఏం చేశారంటే, అనేక మంది ప్రజలు ప్రియమైన బిడ్డలారా, వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు దేవుని సన్నిధికి వచ్చారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ దైవజనుడి పేరు మీరు చెప్పండి. చెప్పయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము కొంతమంది చేత ద్వేషించబడతాం, కొంతమంది మన మీద అసూయపడతారు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడెప్పుడు నేను మీ పబ్లిక్ మీటింగ్లో ఒక మాట చెప్తుంటాను.
నువ్వు ఎంతగా అసూయపడతావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు చెప్తారు, ఒక నింద ఒక 100 అంటాడు. ఒక నింద ఒక 100. తుఫాన్ వచ్చి ఎంత పడిపోయిందంటే ఫస్ట్ కట్టుకున్న ఇల్లు లేమల్లి ప్రాంతాలు, ఇప్పుడు గుడారాల పండుగ గోరంట్లు కాకుండా లేమల్లి ప్రాంతాలు పెడుతున్నారు. ఆ ప్రాంతంలో మొట్టమొదట పూరిపాకు వేసుకొని ఆనకొచ్చిన ఆస్తిలో కొంత భాగం ఆడ పూరిపాకు పెద్దది వేశారంటే గాలి తుఫాన్ వచ్చిందంటే ఆ రోజుల్లో పెద్ద తుఫాన్ ఇదంటల్లా మీరు పుట్టుంటారు కదా మీరు కొంతమంది, అప్పుడు వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు పడిపోయిందండి ప్రియమైన బిడ్డలారా. పడిపోయిన తర్వాత సూర్యు కింద ఎత్తు మొత్తం దాగి అందరూ రాత్రి అంతా అలాగా చలికి వర్షానికి అలాగున్నారండి. పడిపోయిందండి. కొంతమంది సేవకులు ప్రియమైన బిడ్డలారా ఆయన చనిపోయాడు అని పుకారైపోయింది. పుకారు చేసేసారు. అవును, అనేక మంది సేవకులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సేవకులు అందరూ వచ్చారు. వచ్చేయ్యా యేసన్న గారు నువ్వు చనిపోయావంట కదా. ఆయన అంటాడు ఆయన మాటల స్టైల్లో, అరే నేను మీ కళ్ళ ముందు బ్రతికే కనబడుతున్నా, ఒకవేళ వాళ్ళు ఏదో పుకారు చేశారు, మీ కళ్ళ ముందు బ్రతుకున్నాను సజీవంగా ఉన్నాను కదా, మీరు చనిపోయారు నువ్వు అనకపోతే ఏమైంది ఇప్పుడు ఒకవేళ అని చెప్పి ప్రార్థన చేయించుకోవటం ఒక్కొక్క వందిచ్చిపోవటం, ప్రార్థన చేయించుకోవటం ఒక్కొక్క వందిచ్చిపోవటం అంట. అందుకని ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నిందలు అనేవి ప్రియమైన బిడ్డలారా ఒక్కోసారి అనవసరమైన నిందలు నీ మీదకి వచ్చినప్పుడు ప్రియమైన బిడ్డలారా నీవు మరి ఆ దైవజనుడి ప్రియమైన బిడ్డలారా అయ్యా మరి అన్నారు. ఆ మల్లెపూలు పడి చిందరబడి అయిపోయిన తర్వాత అలా అయ్యా మరి ఏంటి ఇలా చేసావు నువ్వు ఏంటయ్యానంటే, అవునమ్మా ఏం చేశాను నేను క్షమించమని దేవుణ్ణి అడుగయ్యా పశ్చాత్తాపడంటే, నేను ఏమని పశ్చాత్తాపడాలా, ఏమని క్షమించమని అడగాలా, ఏంటమ్మా నా మనసాక్ష్యం కరెక్ట్గా ఉంది, మరి మీరేంటి ఆలోచిస్తున్నారు అలా మాట్లాడుతున్నారు అన్నారంట. దేనికి విషయంలో నేను పశ్చాత్తాపడాలా అన్నారండి ప్రియమైన బిడ్డలారా. ఆ తర్వాత ప్రియమైన బిడ్డలారా ఆమె నిజం తెలుసుకొని పశ్చాత్తాపడని క్షమించమనిందండి. అయితే ఈ దైవజనుడు క్షమించేదానికి మనసు లేదు, ఆ మొహం చూసేదానికి మనసు లేదు. ఎప్పుడైతే దేవుడు ఆ దర్శనం చూపించాడో ఆ తర్వాత ప్రభు పాదాల చెంతకు వచ్చి క్షమాపణ కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా నిందిస్తే ప్రియమైన బిడ్డలారా, ద్వేషిస్తే, అసూయపడితే నువ్వు దేవుని వైపు చూడు. దావీదు ఏ విధంగా సౌలు తరుముతున్నా కానీ దావీదు దేవుని చేత అభిషేకించబడిన జోలికి వెళ్ళకూడదని ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ విధంగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. పైకి లేచి నిలబడతారా దయచేసి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీ నామను స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇంతవరకు నైనా మా పెద్దవాళ్ళ చేత మిమ్మల్ని స్తుతించాము. మా స్తుతులపై మీరు సింహాసనం వంచినందుకు స్తుతులు స్తోత్రాలయ్యా. అదిగాక సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తుతులు స్తోత్రాలు. మరి ప్రత్యేకించిన అయినా నీ వాక్యోపదేశము మాకు తెలియజేసినందుకు, మాతో మాట్లాడినందుకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభు. అవునయ్యా, అయ్యా హృదయంలో ద్వేషము కోపం పెట్టుకోకుండా ఎదుటివారిని క్షమించి మాకంటే గనులుగా ఎంచుకోమని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరు నాయన ప్రభు ద్వేషించకుండా ప్రేమించేటువంటి మనసును మాకు దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరిని క్షమించే మనసును మాకు దయచేయండి అయ్యా. క్రీస్తు యేసు కలిగి నీ మనసును మీరందరూ ధరించుకున్నాడని అపోస్తలుడు పౌలు చెప్పిన ప్రకారం మేము కూడా నాయన ప్రభు నీ మనసును ధరించుకొని ఇతరులను క్షమించుటకు, ప్రేమించుటకు అటువంటి మనసును మీరు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి ప్రభు. కీడుకు ప్రతి కీడు చేయకూడని మీరు తెలియజేస్తుండగా అట్టి మనసును మాకు అనుగ్రహించమని మీ నామను స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామనికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. జరగబోతున్న కార్యాలను కూడా మీరే ముగింపుగా అధ్యక్ష వహించి మీ నామను మయంకరంగా మాకు దీవెనకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.